పంచాయతీ నివాసి అయి ఉండవలను. వేలంపాట ఖాయమైన తర్వాత ఎలాంటి కారణం చూపకుండానే వేలం రద్దుపరచుటకు తిరిగి వేలం వేయుటకు గ్రామ పంచాయతీకి అధికారం కలదు. ఒకదానికి కట్టిన డిపాజిట్ మరి ఒక ఐటెంలకు స్వీకరించబడదు. ప్రతిదానికి విడివిడిగా లేక ఏకమొత్తంగా డిపాజిట్ చెల్లించవచ్చు. వేలంపాట పూర్తయిన 7 రోజులలో పూర్తి వేలం మొత్తం చెల్లించవలేను. లేనిచో తిరిగి వేలంపాట నిర్వహించబడను. డిపాజిట్ మొత్తం దండోగబద్దు కింద జమ చేసుకోబడును. డిపాజిట్ తిరిగి ఇవ్వబడదు. వేలం తేదీ నిర్ణయించి సదరు తేదీని నోటీసు బోర్డులో వేయబడును. షెడ్యూల్ నందు పేర్కొన్న రేట్ల ప్రకారం వేలం సవాలుదారుడైన కాంట్రాక్టరు అచ్చు రసీదు తయారు చేయించి గ్రామ పంచాయతీ ముద్ర వేయించుకోలేను. ధరల పట్టిక బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించబడను. గ్రామ పంచాయతీ కార్యదర్శి వారి అనుమతి పొందిన వారిని మాత్రమే ప్రతి కాంట్రాక్టర్దారుని తరపున ఏజెంట్లను వసూలు నిమిత్తం నిర్మించుకోలేను. ఆ విధంగా అగ్రిమెంట్ చేయించు. ఆరోగ్యవంతమైన మేక పొట్లిని మాత్రమే జంతు వైద్యశాలకు అనుమతించవలను. దాని నిర్ధారణ నిమిత్తం ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ యొక్క ధృవీకరణ పత్రం పొంది ఉండవలను. ఒకవేళ ప్రజారోగ్యముకు భంగం కలిగిన ఎడల మీపై చట్టపరమైన కేసులు నమోదు చేయబడిన తెలుపడానికి. తూనికలు కొలతలకు సంబంధించి ప్రభుత్వ ముద్ర ఉండవలను. ముద్దనూరు గ్రామ పంచాయతీ ఏరియాలో సివిల్ సప్లైస్ గోడౌన్ ద్వారా సరుకులు రవాణా చేయు ప్రైవేటు మరియు ప్రభుత్వ వాహనములకు ఫీజులు వసూలు చేయరాదు. నిర్దేశించిన గవర్నమెంట్ వాహనములు మరియు లారీలకు ఫీజు మినహాయించడమైనది. వేలంపాట హెచ్చు సవాలుదారుడు 3% రాయల్టీని అలాగే జీఎస్టీని ప్రభుత్వం చెల్లించవలను. షెడ్యూల్ నందు గ్రామ పంచాయతీ పేర్కొన్న రేట్ల ప్రకారం మాత్రమే వసూలు చేయవలను. అదనంగా వసూలు చేసినచో గ్రామ పంచాయతీ నిబంధనల మేరకు మీ కాంట్రాక్ట్ రద్దుపరిచి తిరిగి వేలం నిర్వహించబడను. ముందు కట్టిన డిపాజిట్ తిరిగి ఇవ్వబడదు. దండోగబద్దు కింద జమ చేసుకోబడను. నిబంధనలు అతిక్రమించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం. చివరిగా గ్రామ పంచాయతీ నిబంధన రేట్లు: బస్సుకు 150 రూపాయలు, జీపు ట్రాక్టర్కు 70 రూపాయలు, చిన్న ఆటో 30 రూపాయలు, అప్పి ఆటో 50 రూపాయలు, తోపుడు బండికి 10 రూపాయలు, టాటా ఏసీ వైట్ బండ్లకు 50 రూపాయలు. అలాగే జంతు వైద్యశాలకు సంబంధించి మేఘా పటేల్కి 150 రూపాయలు, చికెన్ షాపులకు డైలీ 30 రూపాయలు. పై షరతులన్నీ చదువుకోవాలి. గవర్నమెంట్ సర్కారు వాళ్ళ వేలంపాట 9,12,000 పడేవాళ్ళు చెప్తే రాస్తున్నారు. 9,12,000 ఉన్నారు. సర్కారు వాళ్ళు 12,500 మంజులు సుబ్బరాయుడు. 9,20,000 రామాంజనేయులు 9,58,000. నాది 3,000 మేడం. 42,61,000. గ్రామ పంచాయతీలో కచ్చపల్లించే సహస కార్యములకు సంబంధించి ఇక్కడ వేల నిర్వహించబడింది. ముద్దలూరు గ్రామ పంచాయతీలో దీంట్లో బస్టాండ్ అండ్ జంతు వర్షాలకి ఈరోజు 17/4/2026 సంవత్సరంలో 2027 సంవత్సరానికి కానీ వేలం పాట నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాటలో బస్టాండ్కి సంబంధించి రామాంజనేయులు అయ్యన్న గారి రామాంజనేయులు 42,63,000 రూపాయల నుంచి అంటే హైయెస్ట్ బిడ్డర్ ఎక్కువగా పెద్ద పాట పాడి అతను దక్కించుకోవడం జరిగింది. ఈ స్లాటర్ హౌస్ జంతు వర్షాలకు సంబంధించి చెల్లిపోయిన సుబ్బరత్నమ్మ 12,77,000 రూపాయలకు హెచ్చుగా పాడి ఈ పాటను దక్కించుకోవడం జరిగింది. సో గ్రామ పంచాయతీ ఈరోజు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చడం జరిగింది. ఇది చాలా ఎన్నడూ లేని విధంగా మా గ్రామ పంచాయతీకి ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం అనేది మాకు నిజంగా సంతోషంగా ఉంది. ఈ అమౌంట్తో మేము పంచాయతీలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకి ఈ అమౌంట్ ఉపయోగించి అభివృద్ధి చర్యలు చేపడతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. నా పేరు నూర్జహాన్. లాస్ట్ ఎంత వచ్చింది మేడం? హైయెస్ట్ అమౌంట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి తేడా చూసి ఎంత అమౌంట్? లాస్ట్ ఇయర్ జంతు వర్షాలు 1,50,000 మేడం. 1,56,000. ఈరోజు 12,77,000. అప్పుడు వచ్చేసి బస్ స్టాండ్ 6,60,000 మేడం. 6,60,000కు 5 times పెరిగింది. ఎందుకు ఐటమ్ 45 లక్షలు 6 లక్షలు 7 times పెరిగింది. 7 times. గతం ఎంత ఇప్పుడు
6,60,000. గతంలో బస్ స్టాండ్కి 6,60,60,000. జంతు వర్షాలకి 1,56,000 రూపాయలు వచ్చింది. బట్ ఈసారి జంతు వర్షాలకి 12,77,000 వచ్చింది. బస్ స్టాండ్కి 42,63,000 రూపాయలు వచ్చింది. సో ఇది చాలా రేట్లు అంటే 7 times, మోర్ దెన్ 7 times మనకి ఆదాయం రావడం నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం మా అందరికీ. సో ఈ డబ్బు అయితే మేము ఇటు బస్సులో కూడా పంచాయతీ డెవలప్మెంట్కే వాడి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇదే ఎప్పుడు ఎరుగని రీతిలో ఇంత అమౌంట్ వచ్చింది. ఎప్పుడు 11,70,000 పెట్టాలి.